నిన్న మొన్నటి వరకు కూడా 'బిగ్ బాస్' 9థ్ సీజన్‌లోని అందరిని కూడా ఎంతో అలరించి, అలాగే 'బిగ్ బాస్' టీఆర్‌పీ రేటింగ్ పెరిగేలాగా చేసిన 'దివ్వెల మాధురి' ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఆ షోలోంచి థర్డ్ సెషన్‌లోనే కంప్లీట్ అయిపోయి బయటికి రావడం జరిగింది. అది అనుకోని రీతిలో ఉన్న ఎలిమినేషన్ కూడా జరిగింది. బయటకొచ్చేసారు. ఆ తర్వాత మళ్ళా ఎక్కడా కూడా పెద్దగా కనిపించిన పరిస్థితి అయితే ఎక్కడ లేదు. అలాగే మరి 'బిగ్ బాస్' షోకి సంబంధించి కూడా కొంత టీఆర్‌పీ రేటింగ్‌లోన ఫ్యాన్స్ అందరూ కూడా ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి ఆవిడ బయటకొచ్చేసిన తర్వాత కాస్త నార్మల్‌గా చాలా పొడి పొడిగా ఏదో జరుగుతుందంటే జరుగుతుంది అన్నట్టుగా కూడా ఫ్యాన్స్ అందరూ కూడాను వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్న పరిస్థితి. మరి చూసుకుంటే అసలు మరి ప్రస్తుతం 'దివ్యల మాధురి' ఏం చేస్తున్నారు? ఏంటి? మరి ఎక్కడా కూడా స్క్రీన్ మీద కనిపించలేదు. మరి ఇంకేదైనా వేరే ప్లాన్స్ ఉన్నాయా? లేదంటే బిజినెస్‌లో బిజీ అయిపోయారా? సో, ఇదంతా ఫ్యాన్స్ ఫాలో అప్ లోని మనకొస్తున్న ప్రశ్నలు. సో, అంతేగాని ఇది మనం ఏదో ఇదే చేస్తే స్పెషలు 'దివ్యల మాధురి' మీద అంత కాన్సంట్రేషన్ మీకేంటి అనే దీని గురించి కాదు. ప్రస్తుతానికైతే ఒక వార్త తెలిసింది. సో, అది తెలియజేయడం కోసం మాత్రమే 'దివ్యల మాధురి' ఈ 'బిగ్ బాస్' షో అయిపోయిన తరువాత అప్పటికే ఆల్రెడీ ఆవిడకి సినీ ఆఫర్ అయితే ఉంది అని జెప్పేసి ఉంది. అది ఇప్పుడు బయటకొచ్చింది. మరి సినిమాల్లోకి ఎంటర్ కాబోతున్నారు 'దివ్యల మాధురి' అని జెప్పేసి అయితే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు వాస్తవం కాదు అనేది జూసుకుంటే మాత్రము మరి ఖచ్చితంగా రీసెంట్‌గా ఇప్పుడు 'ప్రియదర్శి' కథానాయకుడిగా నటిస్తూ, 'ఆనంది' హీరోయిన్‌గా నటిస్తూ ఉన్న సినిమా 'ప్రేమంటే' అని జెప్పేసి మూవీ నేము 'ప్రేమంటే' అని జెప్పేసి కిందన క్యాప్షన్ ఉంటుంది. థ్రిల్లు ప్రాప్తిరస్తు అని జెప్పేసి. 'ప్రేమంటే' క్యాప్షన్ కింద 'ప్రేమంటే' మెయిన్ టైటిలు కింద 'థ్రిల్లు ప్రాప్తిరస్తు' అని జెప్పేసి సబ్‌టైటిల్ అనమాట. సో, అందులోనే అర్థమైపోతుంది థ్రిల్ అని జెప్పేసి. మరి ఈ సినిమా మూవీ క్యాప్షను ఈ సినిమాలో 'ఆనంది' హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే మనకి 'ప్రియదర్శి' అందరికీ ఆల్మోస్ట్ చాలా ఫేవరెట్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో మూవీస్‌తో అల్లరిస్తూ కూడా తనదైన శైలిలోనే అందరిని మెప్పిస్తూ ఉన్నాడు. మరి ఈ మూవీలోని మాధురి నటించబోతున్నారు. మాధురికి ఈ మూవీలో మంచి ఛాన్స్ వచ్చింది అని జెప్పేసి అంటూ ఉన్నారు. మరి మాధురి ఒక్కతే ఏ పని చేసినా కూడా ఆమె 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళినప్పుడు కూడా ఇంచుమించుగా ఒక్కతే పాపం రాజాని వదిలేసి వెళ్ళడానికి ఆవిడ ఇబ్బంది పడ్డారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా అసలు రావడమే ఆయన కోసం బయటకొచ్చేసాను. నాకు డబ్బు పెద్ద ప్రధానం కాదు అని జెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే మరి సినిమాల్లోకి ఎంట్రీ అయితే అది మళ్ళా ఇంకొక కొత్త కోణం కాబట్టి సినిమాల్లో వెళ్తే మరి ఈయన పరిస్థితి ఏంది? మరి షూటింగ్స్ ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాయి. ఏంటి అని జెప్పేసి చూసుకుంటే ఇందులో 'దివ్యల మాధురి' ఒక్కరితే గాదు. 'దువ్వాడ శ్రీనివాసరావు' గూడా మూవీ ఛాన్స్ ఉంది. సో, వీళ్ళిద్దరూ కలిపే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈళ్ళిద్దరికీ గూడాను గెస్ట్ రోల్‌లోని ఇద్దరు గూడా మరి భార్యాభర్తలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? లేకపోతే ఇంకొక రోల్ ఏదైనా ఉందా? లేదు హీరోయిన్‌లు ఎవరికైనా వీళ్ళు తల్లిదండ్రులుగా ఏమైనా నటిస్తున్నారా? ఇదైతే కొంచెం సస్పెన్స్‌గా ఉంది. ఏంటి అనేది క్లారిటీ లేదు గానీ బట్ 'దివ్యల మాధురి' అలాగే 'దువ్వాడ శ్రీనివాస్' ఇద్దరు కలిసి మాత్రం ఒక జంటగా ఇందులో మూవీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. సో, మరి ఇదే సినిమాలోని సుమ కనకాల గూడా నటిస్తూ ఉన్నారు. అలాగే ఇందులో సుమ కనకాల, వెన్నెల కిషోర్, అలాగే హైపర్ ఆది, కిరీటి, ధామరాజు, అభయ్ ఇలా అందరూ గూడా సైడ్ క్యారెక్టర్స్ మొత్తం చేయబోతున్నారు. ఇందులోనే వన్ ఆఫ్ ద పెయిర్‌గా వీళ్ళు గూడా నటించబోతున్నారు అన్న వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. సో, అంటే ఆల్మోస్ట్ ఆల్ మంచి మూవీ అనే అనుకోవచ్చు ఇది. అంటే ఈ మధ్య అన్ని చిన్న మూవీస్ అన్నీ బాగా హిట్ అవుతూ వస్తున్నాయి. అలాగే ఓటీటీ మూవీస్ గూడా బాగా హిట్ అవుతూ వస్తున్నాయి. సో, అందరూ గూడా మంచి నటనలో ఉన్న మంచి చాతుర్యం ఉన్న వాళ్ళందరూ గూడా మూవీలో మనకు కనిపించబోతున్నారు. మరి ఇప్పటివరకు సినిమాల్లో పెద్దగా చేయకపోయినప్పటికీ గూడాను వచ్చిన మొదటి అవకాశాన్ని వీళ్ళిద్దరూ ఎలా వినియోగించుకుంటారు? మళ్ళా ఫర్దర్ మూవీస్‌కి ఏమైనా ఛాన్స్ కొట్టే అవకాశం ఉంటుందా నటనతో మెప్పించి? ఇప్పటివరకు గూడా 'బిగ్ బాస్' షోలో అలరించిన మాధురి మరి ఇంకా సినిమాల్లో ఎలాంటి యాక్షన్ చేయబోతున్నది అని జెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫ్యాన్స్ గూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు రీల్స్‌నే చూసారు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్‌ని వీళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మాత్రం ఇద్దరు పూర్తి స్థాయిలోనే తెర మీదకి రాబోతున్నారు అన్నదైతే అర్థమవుతుంది. సో, సినిమా కోసమైతే అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 'బిగ్ బాస్' షో కోసమే చాలా ఎగరగా వెయిట్ చేశారు అందరూ. మరి షోలోంచి వెళ్ళిపోయాక చాలా హర్ట్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ గూడాను. మరి మళ్ళా రీ ఆవిడ సినిమాల్లోకి న్యూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూద్దాం మాధురిని అన్నట్టు వెయిట్ చేస్తున్నట్లుగా మనకి నెట్‌లోని మెసేజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో, చూద్దాం మరి ఈ యాక్టింగ్ ఎలా ఉండబోతుంది. మళ్ళా ఈ ఛాన్స్‌తోని మళ్ళా నెక్స్ట్ ఇంకొక మూవీకి ఏమైనా వీళ్ళిద్దరూ ఛాన్స్ కొట్టే అవకాశం ఉంటుందా? సినిమా హిట్ అవుతుందా? ఏంటి ఇవన్నీ అయితే మాత్రం మనకు తెలియాల్సి ఉంది. అండ్ ఇంకా సినిమా రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. సో, మనకొచ్చిన డీటెయిల్స్ మేరకే మీకు ఇదైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది.